మోడీ స్పీచ్లు రోజు రోజు కొంచెం గాబరా కంగారనాలా లేకపోతే చాలా మొత్తం దాటి ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ మొత్తం దోచిపెట్టింది అనే కామెంట్ చేయడంతో కూడా అనేక కామెంట్లు చేస్తున్నారు. ఏం జరిగింది ఫస్ట్ విడత పోలింగ్? ఇప్పుడు నిన్న రాజస్థాన్ లో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద భారీ ఎత్తున విమర్శలు నడుస్తుంది. దానికి కారణం ఉంది. పోయిన ఎలక్షన్స్ లో నేను కూడా చెప్పాను, పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో రాజస్థాన్ లో 25కి 25 వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మొదటి విడత జరిగిన పోలింగ్ లో మొత్తం ఎడ్జ్ మనం అంటాం కదా, కొంచెం వంపు కాంగ్రెస్ వైపు. కారణం ఏంటంటే కాంగ్రెస్ ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో విధానసభకి ఎన్నికలకి భిన్నంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆదివాసీ పార్టీతోనూ సిపిఎంతోనూ కూడా ఒప్పందం చేసుకున్నారు. ఒక సీటు సిపిఎం కూడా కంటెస్ట్ చేస్తారు. దాంతో ఓటర్ టర్న్అవుట్ అనేది కంప్లీట్ గా చాలా పాజిటివ్ గా కాంగ్రెస్ కి ఉంది. అది నేను మొన్న కూడా చెప్పాను. అది వీళ్ళు మొన్నటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే పోలింగ్ దగ్గర పోలింగ్ బూతుల మీద ఎందుకు వాళ్ళు అంత ఆశ పెట్టుకున్నారంటే బూత్ మేనేజ్మెంట్ కమిటీలు, బూత్ల వరకు ఉండే కమిటీలు అనేవి అమిత్ షా గారి మంత్రాంగంలో అది చాలా కీలకమైన అంశం. మనకు కూడా తెలుసు, ఎవరైతే బూత్ మేనేజ్మెంట్ చేస్తారో అంటే నీ ఓటర్ని నువ్వు తెచ్చుకొని ఓటేయించుకోగలుగుతావో వాళ్ళకి ఫాయిదా ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈసారి ఏమైంది అంటే బీజేపీ ఓటర్లు ఇంట్లో కూర్చున్నారు. ఆసక్తి లేదు బీజేపీ ఓటర్లు. మాకు కంపల్సరీగా ఉండే మూఢభక్తులు, అంధభక్తులు తప్ప మామూలు కాస్త అటువైపు టిల్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బూతులకి వెళ్ళడానికి ఇష్టపడతారు. మీరు నాగాలాండ్ లో చూస్తే ఏకంగా వాళ్ళు 4 లక్షల మంది ఓటర్లు అసలు మేము ఓటేయమని భీష్మించుకోవచ్చు. ఇదే పరిస్థితి బీజేపీ ఓటర్లు అందరిలో ఆ బెల్ట్ లో కనపడతారు. ఎందుకంటే ఎందుకంత నైరాశ్యం? 400 ఓట్లు అప్కి బార్ 400 పార్ అనేది మాట్లాడుతుంది. మొన్న 400 పార్ గురించి మాట్లాడుకున్నాం, అది అయిపోయింది. 400 అంటే ఇప్పుడు ఏదో మన ఒక ఆయన జోకేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం వెళ్ళాలంటే భారతదేశంలో కాదు, పక్కన నేపాల్లో లేకపోతే పాకిస్తాన్, శ్రీలంక నుంచి తెచ్చుకోవాలి 400 పార్ అంటే. ఇంకా అంతకు మించి సీట్లు లేవు వాళ్ళకి. అందుకనే అది కూడా నైరాశ్యం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఓటర్లు ఇంట్లో కూర్చున్నారు, ప్రతిపక్షానికి ఎడ్జ్ కనపడుతుంది. ఇప్పుడు నేను ఎడ్జ్ అనే పదాన్ని వాడుతున్నాను, ఎడ్జ్ కనపడుతుంది. దాంతో విపరీతమైన భయము, గాబరా ఆ స్టేట్మెంట్ లో కనపడుతుంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. భయం అనేది అది అనేక రకాలుగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు మతి తప్పి మాట్లాడుతున్నావు, అప్పుడు భయపడ్డట్టే. నీ కాళ్ళు చేతులు అడుగుతున్నప్పుడే కదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా తత్తర మాట్లాడుతావు. ఈ తత్తర మాట్లాడటమా, లేకపోతే ఒక రాజకీయంలో నేను ఏం చెప్పినా జనం నమ్ముతారు అనే అహంకారంలో భాగం తెలియదు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మొట్టమొదటి మన మైండ్కి వచ్చేది ఏంటంటే మతి తప్పి మాట్లాడుతున్నావా, తలకాయ తిరుగుతోంది అంటాను చూడు మామూలు భాషలో, అట్లాంటి పదాలు నోటికి వస్తాయి. మాట్లాడింది ఏంటి? మొదటిది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మీ సంపదనంతా దోచి ముస్లింలకు పెడతారు. దీన్ని మన్మోహన్ సింగ్ చెప్పాడు. ఇది మొదటి స్టేట్మెంట్. మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ఆయన అంటాడు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ మీ మంగళసూత్రాలు కూడా గుంజుకొని ముస్లింలకు తీస్తుంది. ఇప్పుడు ఇందులో మన్మోహన్ సింగ్ చెప్పాడు లేదు, తర్వాత చూద్దాం మొదటి విషయం అబద్ధం గురించి. కానీ అసలు నాకు విషయం చెప్పండి, ఇప్పుడు 80% మంది హిందువులు ఉన్నారు, నువ్వు 80% 20 నువ్వే చెప్తున్నావు. ఎవడన్నా ఇంత తెలివి ఉన్నాడన్నా బుర్రలో మరీ మెంటల్ హాస్పిటల్లో ఉండేవాడు తప్పిస్తే 80% మంది సంపద తీసుకొని 20% మందికి పెడతాను అని మేనిఫెస్టోలో వాగ్దానం చేస్తాడా? ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి నువ్వు ఫుల్ గా గుజరాత్ లాబీకి, అదానికి, అంబానీకి దోషి పెడుతున్నావు 80%. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఉండే టాప్ 10% 73% సంపద పొందుతున్నారు అని వచ్చేసింది. కింద ఉండే 50% మందికి ఉన్న ఆస్తులు 4.1% వెల్త్ ల్యాబ్ ప్రకారం.
ఇప్పుడు దానికి తోడు ఇన్కమ్ లో కూడా చూస్తే నీకు బాటమ్ 50% కి 13% ఇన్కమ్. అంటే నువ్వు నువ్వు ఈ దోచిపెట్టిన 10 ఏళ్ల సంపద అది కూడా నువ్వు చెబుతలేవు కదా నీ మేనిఫెస్టో. మరి వాళ్ళు ఎందుకు చెప్తారు ఒకవేళ చేయదలుచుకున్నా కానీ? అంటే నీకు 80% మంది జనానికి నీకు ఓటేస్తే చాలు, అసలు మైనారిటీస్ నాకు అవసరం లేదు అని నువ్వు చెప్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంత పిచ్చోళ్ళ మేము 20% ఓట్లతో గెలుస్తామని అనుకుంటారా? లేకపోతే ఓడిపోదాం ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా అనుకోరు కదా. ఏమాత్రం ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్. మేనిఫెస్టోలో పెట్టిండ్రు అనే కామెంట్ మోడీ చేయడం అంటే జనం మేనిఫెస్టోని చదవాలన్నా లేకపోతే జనం పిక్చర్లన్నా చదువుకోలేనన్నా ఏమనుకోవాలి? అంటే జనం నా ఎదురు కూర్చున్న నేనేం చెప్తే అది నమ్ముతారు. ఎంత అందభక్తులు అని అనుకుంటున్నట్టుంది, లేకపోతే జనానికి అసలు తెలివి లేదు అనుకుంటున్నట్టన్నా ఉంది. పోయినసారి కూడా ముస్లిం లీగ్ గురించి రాశారు, మొత్తం ముస్లిం లీగ్ ఐడియాలజీతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది అనగానే జనాలు సెర్చ్ సడన్ గా పెరిగింది కాంగ్రెస్ మేనిఫెస్టో. అందులో చూసుకుని అరే ఇందులో లేదు కదా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ మీడియా కూడా ఆ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నువ్వేమంటున్నావు మొత్తం దోషి పెడతా అంటే ఇప్పుడు సెర్చ్ మళ్ళీ పెరుగుతుంది కాంగ్రెస్ మేనిఫెస్టో. సో ఇదొక భాగం. అయితే సెర్చ్ పెరగడం వల్ల కాంగ్రెస్ లాభమే జరుగుతుంది. కాబట్టి ఈయన ఇంత కంగారు పడిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడే పరిస్థితి, ఆయనకి అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటాడేమో కానీ అది ఉండదు అడ్వాంటేజ్. తర్వాత రెండోది గుస్బైటియా అనే పదం వాడాడు. అంటే దేశంలోకి చొరబాటుదారులు. ఈ చొరబాటుదారుల మన దేశం ముస్లింలు? ఈ ప్రశ్న అడగాలి. మరి చొరబాటుదారులు అయినప్పుడు నువ్వు ఎన్ఆర్సీ ఎందుకు మాట్లాడలేదు నీ మేనిఫెస్టోలో? సిఏఏ మాట్లాడావు, ఎన్ఆర్సీ ఎందుకు మాట్లాడలేదు? అనే కదా చట్టం తెచ్చావు. మరి నేషనలిస్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదంటే నీకు భయం ఉంది లోపల లోపల. నీ ఎన్ఆర్సీని ఇప్పుడు అస్సాంలో నువ్వు అమలు చేసిన దాని ఫలితం ముస్లింలు అనిపించింది తక్కువ, హిందువులు అనిపించింది ఎక్కువ. బాగా భయంకరమైన నష్టం జరిగింది. 13 లక్షల మంది హిందువులు అక్కడ ఐడెంటిటీ లేకుండా ఉన్నారు అసలు ఎన్ఆర్సీ. కాబట్టి ఇప్పుడు నేనున్నానయ్యా, నువ్వు వేరే సంగతి ఉంది. నువ్వు ఎన్ఆర్సీ తీసుకొస్తావు, నీకు ఆధార్ కార్డు పనికిరాదు, ఆస్తి కార్డు పనికిరాదు. నా తాత ముత్తాతల నుంచి వాళ్ళు ఇండియన్స్ అని తేల్చాలి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, మా తాత ముత్తాతలు పోనీ మా తాత అంటే ఏదో ఉద్యోగం చేసాడు, మా అమ్మని కన్నా నాయన, నేను ఎక్కడో చోట ఒక ఆధారం పట్టుకొస్తాను. మా నాన్నని కన్నా నాయన మున్సబ్ చేసిన రికార్డులు ఎక్కడ ఉంటాయి? బ్రిటిష్ కాలం రికార్డు చెప్పు. తర్వాత అది వదిలేద్దాం. మా బాబు మా అమ్మ ఇద్దరు మధ్యప్రదేశ్ లో ఉద్యోగాలు చేశారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. నేను ఏడ నుంచి దేవాలి చెప్పు? ఇప్పుడు 60లో చేసిన ఉద్యోగాలని నేను నీకు ఏడ తెచ్చి పెట్టాను సర్టిఫికేట్లు? నేను ఏడ నుంచి తేవాలి? నేను మధ్యప్రదేశ్ లో పుట్టినాను. ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళి నేను పుట్టిన జాగాలో నేను బర్త్ సర్టిఫికేట్ ఎవరిని అడగాలి? ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నప్పుడు మరి రేషన్ కార్డు లేదు మాకు, ఆధార్ కార్డులు అసలు లేవు ఆ కాలంలో. ఐడెంటిటీ కార్డు ఏంటి? నా డొమసైల్ ఉంది, నా డొమసైల్ నేను సబ్మిట్ చేసి ఉంటా నాకు. మరి నాకు డొమసైల్ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను ఏడ నుంచి తేవాలి? నాకు చిన్న ప్రశ్న, నీ గవర్నమెంట్ రికార్డులు కూడా ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత నీకు ఉంటాయా ఎక్కడన్నా? చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫీసులో ఉంటాయా? ఉంటే నాకు ఎత్తికిచ్చేటోడు అయ్యే పని. ఇప్పుడు అంటే నేను భారతదేశ సిటిజన్ ని కాదా? భారతదేశ పౌరురాల్ని కాదా నేను? చెప్పండి. ఈ విధమైన ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పుట్టిన పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కడెక్కడో పనులకు వలసపోయి ఎక్కడెక్కడో ఇప్పుడు మన వలస కార్మికులు 10 కోట్ల మంది భారతదేశంలో వలస కార్మికులు ఉన్నారు. వీళ్ళ పిల్లలందరూ వాళ్ళ నేటివ్ దగ్గర పుడతారండి, వాళ్ళ స్వస్థలంలో పుడతారా? ముంబైలో ఉంటాడు ఒకడు, భివాండిలో ఉంటాడు ఒకడు, సూరత్ లో ఉంటాడు ఒకడు. వాళ్ళు అక్కడే కంటారు పిల్లలు. కన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ నుంచి రికార్డులు వెళ్ళిపోతాయా? మనం అంత ప్రాంప్ట్ గా పనిచేస్తాము. సరే ఇదొక భాగం అనుకోండి, మనం ఎన్ఆర్సీ మీద చర్చ పెడదాం. నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే నీకు తెలిసి ఏం జరుగుతుంది, అందుకని దాన్ని పెట్టలేదు. మరి భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ వాళ్ళేంటి ఈ దేశం పౌరులు కదా? వాళ్ళని చొరబాటుదారులు అంటున్నావు అంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కదా? చొరబాటుదారులు ఎవరన్నా మాట్లాడుకోవాలంటే నువ్వు నీ గుజరాతీ గురించి మాట్లాడాలి.
గుజరాతీల గురించి కానీ ఏమంటే వాళ్ళదేం గ్యారంటీ ఉందా మార్వాడీలు ఈ దేశ పౌరులని, లేదా అదానీలు అంబానీలు ఈ దేశ పౌరులని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఉమ్, ఆ మాటకు వస్తే గుజరాత్ బార్డర్ లోకి వస్తుందండి, నువ్వు పాకిస్తాన్ నుంచి రాలేదని మాకేమన్నా నమ్మకమా? ఉమ్, ఏమో వచ్చి నువ్వు ఫాల్స్ ఐడెంటిటీ పెట్టుకున్నావేమో. ఉమ్, ఎందుకు ఫాల్స్ ఐడెంటిటీ అంటున్నానంటే ఈ దేశ చరిత్రలో స్వతంత్ర పోరాటంతో సహా అంతకు ముందు వరకు నమోదైన చరిత్ర ఉమ్, ఏదైతే ఉందో, నమోదైన చరిత్రని ఈ దేశంలో రాసిన వాళ్ళు ముస్లిం పాలకులు, ఉమ్, లేదు ముస్లిం పరిపాలన మీద రాసిన చరిత్ర కాదు. ఉమ్, నువ్వు రాసింది ఏంటో చెప్పు. ఉమ్, నీకు పోనీ ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జనాభా ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చి ఉరికంబాలు ఎక్కిన విషయాలన్నీ చరిత్రలో నమోదయ్యాయి. నువ్వు నీ పూర్వీకులు ఎక్కడ నమోదు చేశారో చెప్పండి. పూర్వీకులు అంటే గుజరాత్ వాళ్ళు అంటారా ఆర్ఎస్ఎస్ వాళ్ళని. నువ్వు నీ పూర్వీకులది ఎక్కడ నమోదయ్యిందో చెప్పు. వాళ్ళని చొరబాటుదారులు అంటానికి ముందు నిన్నెందుకు అనకూడదో చెప్పు నాకు. ఏ రకమైన చొరబాటుదారుల గురించి మాట్లాడుతావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అర్థం ఉండి మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఒకటి బట్టగాల్చి మీదేయాలంతే. నోటికి ఏదొస్తే అది మాట్లాడాలి, జనం నమ్ముతారు. ఆ మూర్ఖత్వంలో ఉన్నారు.